పెట్టి నీ శరీరంతో, నీ కళ్ళతో, నీ చెవులతో, నీ చేతులతో, నీ కాళ్ళతో, నీ అవయవాలతో చేస్తూ ఉంటే ఇవి అన్ని వ్యభిచారాలే. అది ఏది కూడా దేవునికి స్వీకార్యమైనది, హ్యాపీగా ఉంది అని ఎవరు అనుకోవద్దు. అలాంటి మోసం, అలాంటి వ్యభిచార తప్పులు దేవుని విషయంలో పిల్లరా ఈ దీక్షమాల వేసుకుని ఈ 40 రోజులు కష్టపడి చెప్పలేకుండా తిరిగి సంసారం చేయకుండా వీడిగా పడుకుని మాంసాహారం తినకుండా ఈ చప్పుడు భోజనం మాత్రం తిని ఈ తెల్లగుట్ట వేసుకుని విలువలాగా తిరిగి అలా తిరిగి మనం చేసే ప్రతి కష్టం 2 గంటల సేపు మనం దేవుని వాక్కు ఆలకించాడు. బిడ్డ, సాధారణంగా నువ్వు దేవునికి అర్పించి తప్పించుకునేది డబ్బు, జుట్టు, కానుకలు, పండ్లు, చీరలు, మేకలు, నీ పంటలో పండినటువంటి ధాన్యములు ఇవియే. అది ఇస్తే హ్యాపీగా ఉండవచ్చులే, నా పని అయిపోయిందిలే అని మనం అనుకున్నాం గతంలో. ప్రతి సంవత్సరము దీక్షమాల వేసుకుందాం, దేవుడు హ్యాపీగా ఉండాలి అని అనుకుందాం. కానీ బయట తెలుస్తుంది, ప్రతి మనిషి మనసును, గుండెను, అంతరాత్మను ఎదిగిన వాడే దేవుడు. అబద్ధ ఆరాధకులు, డూప్లికేట్ ఆరాధకులు ఉన్నారని దేవునికి బాగా తెలుసు. దేవుని మాత్రం మనం మోసం చేయలేము. ఆయనకి నువ్వు కావాలి, నీ శరీరం కావాలి, అది పరిశుద్ధమైన దేవునికి స్వీకార్యమైన అర్పణగా కావాలి అని దేవుడే స్వయంగా చెప్పాడు. ఏదైనా కలువరి శిలువలో ఆయన పరిశుద్ధ రక్తం ధారపోసినది నీకోసమే. ఒక్కసారి నిన్ను దేవునికి అర్పిస్తే ఆ పవిత్రమైన అర్పణ మళ్ళీ వాపస్ వెనకకి తీసుకొని ఆ శరీరముతో ఎప్పుడు కూడా పాపం చేయవద్దు అని, అది మరణం వరకు పవిత్రంగా ఉండాలని, దేవునికి స్వీకార్యంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈ అర్పణ ఈ ఈస్టర్ పండుగ రోజు అయిపోయేది కాదు. ఈ దీక్ష మరణం వరకు ఉన్న దీక్ష. ఈ తపస్సు మరణం వరకు ఉన్న తపస్సే. కేవలం విభూతి బుధవారం మొదలుకొని ఈస్టర్ పండుగ వరకు మాత్రం ఉన్న తపస్సు కాదు. ఈ 40 రోజుల దీక్ష కాదు. ఈ దేవుని దీక్ష మరణం వరకు ఉన్న దీక్ష. ఈ తపోక్రియలు మరణం వరకు ఉన్న తపోక్రియలే. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒక్కసారి గుండె మీద చేసి అడుగు. ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి. వినయంతో, వినమ్రతతో ఒప్పుకుందాం. ప్రభువా, ఎన్నెన్నో మంచి తలంపులతో, మంచి మనసులతో, మంచి కోరికలతో, ఆశలతో విభూతి బుధవారం నేను మొదలుపెట్టాను ఈ దీక్ష. కానీ నాకు తెలుసు ఎంత ఘోరంగా నేను పడిపోయాను. నేను చెప్పే ప్రార్థన అందరు గట్టిగా చెప్పండి. యేసయ్యా, యేసయ్యా, గట్టిగా యేసయ్యా, యేసయ్యా, ఈ రాత్రి పరిశుద్ధమైన నీ వాక్కు ద్వారా నాతో మాట్లాడినందుకు నీకే స్తోత్రము. ప్రభువా, ఈ రాత్రి నా శరీరమును దేవునికి స్వీకార్యమైన సజీవ యాగబలిగా అర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ శరీరము పరిశుద్ధముగా ఉండాలని, దేవునికి స్వీకారంగా ఉండాలని నాకు నేర్పించినందుకు వందనములయ్యా. ప్రభు
ప్రభువా ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో కానుకలను ఎన్నో ప్రార్థనలను ఎన్నో వస్తువులను నీ సన్నిధిలో కానుకగా అర్పించి నేనే మోసపోయాను. నీకు అర్పించిన తర్వాత ఈ శరీరముతో ఎన్నో పాపాలు తప్పుల పనులు ఆత్మీయ వ్యభిచార పనులు నేను చేసి ఉన్నాను. ఈ రాత్రే ఈ గుణదల మాత దేవాలయ ప్రాంగణములో లేచి నిలబడి ఈ ఆరాధనలో నేను నన్నే మరొకసారి సజీవ యాగబలిగా అర్పిస్తూ ఉన్నాను. యేసయ్యా, ఈ అర్పణ 40 రోజులు కాదని ఈ అర్పణ మరణం వరకేనని నా గొంతులో ప్రాణం ఉన్నంత కాలమని నాకు నేర్పించినందుకు స్తోత్రమయ్యా. నీకు అర్పించిన ఈ శరీరాన్ని మళ్ళీ వాపస్ తీసుకోకుండా మళ్ళీ వెనకకి తీసుకోకుండా నన్ను సంపూర్ణ యాగబలిగా ఇప్పుడే ఇక్కడే అర్పిస్తూ ఉన్నాను. ప్రతి పరిశుద్ధ బలి పూజలో గురువులు సమర్పించిన ఆ తెల్ల రొట్టెలలో ఒక రొట్టెగా నీ సన్నిధిలో ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. ఇక మీదట పాపానికి పిశాచులకు లోకాసక్తులకి నా మీద ఎటువంటి అధికారము లేకుండా పాపము నుండి దూరమై దేవుని ఆత్మకు నివాసయోగ్యమైన శరీరముగా నన్ను నీకే అర్పిస్తూ ఉండగా ఈ రోజు మొదలుకొని మరణం వరకు నీ ఆత్మతో నీ శక్తితో అభిషేకముతో మళ్ళీ పడిపోకుండా నడిపించమని నా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. రెండు చేతులు పైకి లేపండి. రెండు చేతులు పూర్తిగా పైకి లేపి పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో సర్వశక్తితో నీవు నిన్నే దేవునికి వన్స్ అండ్ ఫర్ ఆల్ ఈస్టర్ పండుగ వరకు కాదు, నీవు నిన్ను భార్యకి అర్పించినట్లుగా, నీవు నిన్ను భర్తకి అప్పగించినట్లుగా నీవు నిన్ను ఈ రాత్రి దేవునికి అప్పగించు. అప్పుడు దేవునికి స్వీకార్యమైన బలిగా నువ్వు మారుతావు. దేవుడు సంప్రీతితో నిన్ను చూస్తాడు. నీ ప్రార్థనలు ఆయన సన్నిధికి చేరును. ప్రసన్న దృష్టితో నిన్ను నీ కానుకలు దేవుడు చూస్తాడు. రెండు చేతులు పూర్తిగా పైకి లేపి ఆ దేవుడితో మాట్లాడు. యేసయ్యా పిలువు. ఇదిగో నన్ను అర్పిస్తూ ఉన్నా, నన్ను పట్టుకో, నన్ను స్వీకరించయ్యా, నన్ను నడిపించండి, నన్ను బలపరచండి, నన్ను కాపాడయ్యా, నాకు సహాయం చేయండి. నన్ను విప్పు దేవుడు మాట్లాడు. మాట్లాడు దేవుడితో. మాట్లాడు. ప్రతి ఒక్కరి మనస్తత్వం ఆయనకు తెలుసు. ప్రతి ఒక్క వ్యక్తి తలంపు ఆయనకు తెలుసు. ప్రతి ఒక్క వ్యక్తిని నీవు ఒరిజినల్ డూప్లికేట్ ఆయనకు తెలుసు. ఒరిజినల్ డూప్లికేట్ అనేది తెలుసుకుంటా. సమర్పించు.
నా శక్తి నాకు సరిపోలేదే మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకో యేసునాథా. రెండు చేతులు గుండె మీద పెట్టండి. రెండు చేతులు గుండె మీద పెట్టి, ప్రభువా మళ్ళీ మళ్ళీ పడిపోతున్న స్వభావం నాకు, మళ్ళీ మళ్ళీ మోసపోయే స్వభావం నాకు, ఎన్నిసార్లు నిర్ణయం తీసుకున్నా నిలబెట్టలేకపోతున్నా, నిలబడాలి అనుకున్నా సరే కాలు జారి పడిపోతున్నా. నా వల్ల కాదయ్యా, ఈ రాత్రి శాశ్వతమైన అర్పణగా నన్ను నీకు అర్పిస్తూ ఉండగా నీ ఆత్మతో బలపరచండి అని పడదా. పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే సరిపోలేదే. పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే సరిపోలేదే. పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే సరిపోలేదే. అందరూ పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే సరిపోలేదే. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకో యేసునాథా. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకో యేసునాథా. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకో యేసునాథా. అందరూ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకో యేసునాథా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. పరిశుద్ధ రక్తంతో నన్ను కడుగుమా, పరిశుద్ధ నదితో నన్ను కడుగుమా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా యేసయ్యా యేసయ్యా. పరిశుద్ధ రక్తంతో నన్ను కడుగుమా, పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా. ఈ లోక సంపద, డబ్బులు, పేరు, ప్రతిష్టలు, కులము, మహిమ, జాతి, అందస్సు, అందసంతాలు అన్ని పోగొట్టుకుంటాయి, అన్ని వెళ్ళిపోతాయి, అన్ని దూరమవుతాయి బిడ్డ. అందసంతాలు ఎప్పుడు ఉండవు, ఆరోగ్యం ఎప్పుడు ఉండవు, డబ్బులు ఎప్పుడు ఉండవు, పేరు ప్రతిష్టలు ఎప్పుడు ఉండవు. శాశ్వతమైనది ఒకటే, నువ్వు నీ ఆత్మ. ఈ లోక సంపద నిలిచి ఉండునా, ఈ లోక స్నేహం నన్ను బ్రతికించునా. ఈ లోక సంపద నిలిచి ఉండునా, ఈ లోక స్నేహం నన్ను బ్రతికించునా. ఈ లోకము దాని వ్యామోహము, ఈ లోకము దాని
యేసయ్యా 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 నన్ను కడుగుము నన్ను మార్చుము నన్ను కడుగుము నన్ను మార్చుము యేసయ్యా 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 నన్ను కడుగుము నన్ను మార్చుము నన్ను కడుగుము నన్ను మార్చుము నన్ను కడుగుము నన్ను మార్చుము కడుగుము నన్ను మార్చుము నీవెంతగా నన్ను చేసుకో నీవెంతగా నన్ను చేసుకోము నీవెంతగా నన్ను చేసుకో చేసుకోము యేసయ్యా 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 ఇప్పుడే నన్ను కడిగా ఇప్పుడే నన్ను శుద్ధి చేయి నన్ను నీ సొంత బిడ్డగా మార్చగలవా అడుగు యేసయ్యా చదవగలే యేసయ్యా నన్ను మార్చుము యేసయ్యా 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 నన్ను మార్చుము కడుగుము నన్ను మార్చుము నన్ను కడుగుము నన్ను మార్చుము కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం ప్రార్థిద్దాం. మమ్మ సదా కరుణించి కాచి కాపాడు ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రమయ్యా. దేవా, తపస్కార ఉపవాస దీక్ష ప్రార్థనలు ఈ రాత్రి జాగరణ చేసుకుంటూ మీ సన్నిధికి నన్ను పిలిచినందుకు వందనములు ప్రభువా. నిజమైన ఆరాధకులు ఎక్కడ ఉన్నారో, నిజమైన ఆరాధకులు ఎవరో అని భయాకాశం నుండి సూర్యుని కంటే 10,000 కాంతివంత నేత్రముతో నరులను చూస్తూ కనిపెట్టు వాడవు నీవేనయ్యా. నీ దృష్టిలో నిజమైన ఆరాధకులుగా ఈ బిడ్డలు మారుడుగా, నీ చూపులో నిజమైన ఆరాధకులుగా ఈ బిడ్డలు నిలబడునుగా. ప్రభువా, సైతాను వలన, లోకము వలన, శారీరక కోరికల వలన, నేత్రాశ, శరీరాశ, జీవితం ముందు అహంభావం వలన అబద్ధ ఆరాధకులుగా, దొంగ ఆరాధకులుగా ఎప్పుడు నశించిపోకుండా ప్రభువా నీ పరిశుద్ధ రక్తముతో బిడ్డల్ని కడగమని ప్రార్థిస్తున్నాను. ప్రభు, ఈవిడ శరీర మనస్సు ఆత్మలను నీ రక్తముతో కడిగి శుద్ధి చేసి నిరంతర సజీవ యాగబలిగా వీరిని మార్చుమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ రాత్రి బిడ్డలో ఆలకించిన దేవుని వాక్కు వారి గుడ్డ నుండి దొంగ అయినటువంటి సైతానైనటువంటి ఆ పక్షులు ఎత్తుకొని పోకుండా
సారవంత నేలమైపడిన విత్తనములాగా అనుకూల సమయంలో 30, 60, 100గా ఈ వాక్కు ఇప్పుడు జీవితములో ఫలించునుగాక. ఈ ఉపవాస దీక్ష నీ దేనికి ప్రారంభించావో, ఎందుకు ప్రారంభించావో, ఏ ఉద్దేశంతో మొదలు పెట్టావో ఆ కార్యం యేసు నామములో సఫలమగునుగాక. యేసు వాక్యములో జరిగి తీరునుగాక. ప్రభువా, ఈ బిడ్డలు ఒక్కొక్కరు ఇన్ని రోజులుగా చేసిన తక్కల తపోక్రియలు, త్యాగ క్రియలు, ఉపవాస క్రియలు నీకు ప్రీతికరమగునుగాక. ప్రభువా, ఈ ఈస్టర్ పండుగ రోజు అయిపోయే కార్యము కాదయ్యా, మరణం వరకు మీ బిడ్డల శరీరం నీకు స్వీకార్యమగునుగాక. మరణం వరకు ఈ బిడ్డలు నీకు ఇచ్చిన మాట పట్టు మీరు నిలబెట్టుకుందరుగాక. ఆరాధకులుగా కాకుండా నిజమైన ఆరాధకులుగా ఈ బిడ్డలు ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించునుగాక. ఈ బిడ్డ శరీరం ఎప్పుడు పరిశుద్ధముగా ఉండునుగాక. అపవిత్రమైన ఏ కార్యము ఈ బిడ్డలో కానీ వారి ఇంటిలో జరగనీయకుండా శత్రువైన సైతాను నుండి ఈ బిడ్డ ఇంటి గుమ్మాలు యేసు రక్తముతో ముద్రించబడునుగాక. వీరెక్కడికి వెళ్ళినా నీ దివ్య సన్నిధి వారి వెంట పోవునుగాక. ప్రభువా, నీవు ఒక్కునేటువంటి అగ్ని, నీ ఆత్మ అనే అగ్ని ఈ బిడ్డ సకల పాపములు కాల్చివేయబడునుగాక. ఈ రాత్రి నీ సన్నిధిలో సాక్షిగా నిలబడే బిడ్డలు ఎప్పుడు ఎన్నడూ కూడా నీకు స్వీకార సజీవులుగా మారునుగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 గట్టిగా చప్పట్లు కొట్టి మనం చేస్తాం. దేవుని ప్రసాదం చేతాను మరియమ్మ వందనము. వారు మీతో ఉన్నారు, శిష్యులు ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారు. పరిశుద్ధ మరియు మా సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మను మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎప్పుడును సదాకాలం మీకే స్తుతి నమస్కారం. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియులారా, ఈ రాత్రి జాగరణ ప్రార్థన ఇక్కడ ఏర్పాటు చేసి నన్ను మీతో వాక్యాన్ని పంచుకోవడానికి ఇక్కడికి ఆహ్వానించిన విజయరాయ్ ఫాదర్ గారికి, ఆయన టీంకి గట్ట చప్పుడు కొడుతూ థ్యాంక్స్ తెలియజేస్తాను. ఒక చిన్న మాట, ప్రియులారా, హైదరాబాదు ముత్తంగి ధ్యాన బడక మందిరము మీకు తెలుసు. గత 28 సంవత్సరాలుగా ఆ ముత్తంగి ధ్యాన బడకం కేంద్రము ఆంధ్ర తెలంగాణ ప్రజలకి, లక్షలాది మందికి అది ఒక గొప్ప ప్రార్థనా మందిరంగా, ఆశా కేంద్రంగా, స్వచ్ఛత విడుదల పొందుకున్న దీవెన మందిరంగా, ఆత్మీయ అభివృద్ధిలో ఎదిగేలాగున దేవుడు నిలబెట్టాడు. ఎప్పుడైతే ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలుగా చీలిపోయాయో అప్పుడు దేవుడు ఇచ్చిన ప్రేరణ ఆంధ్ర ప్రజలకి ఆంధ్రప్రదేశ్లోనే ఇంకొక ముత్తంగి కావాలని. అందుకే ఏలూరు మేత్రాసన మేత్రానులు శ్రీ 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 జయరావు పులిముర తండ్రి గారు దేవుని పరిశుద్ధ ప్రేరణ ప్రకారము ముత్తంగి గురువులని ఏలూరు మేత్రాసనానికి ఆహ్వానించారు. అక్కడ జానపేట దగ్గర విజయరాయ్ అనే ఊర్లో 7 ఎకరాల స్థలము తీసుకుని ముత్తంగి లాంటి ఒక ధ్యాన బడక మందిరము పని ప్రారంభించారు. అది చిన్న ఇల్లు కాదు. 500 మంది కలిసి వడకానికి వస్తే మీకు 5 రోజులు అక్కడ ఉండి వడకం చేసి వెళ్ళేలాగున పెద్ద మందిరంగా కడుతున్నాం. ఈ సంవత్సరం 2025, వచ్చే సంవత్సరం 2026, ఈ 2 సంవత్సరాలు మందిర నిర్మాణం కోసమే. 2027 ఏలూరు మేత్రాసన గోల్డెన్ జూబ్లీ అనగా ఏలూరు మేత్రాసనం ప్రారంభించి 50 ఏళ్ళు సంపూర్తి అవుతున్నటువంటి సంవత్సరం. ఆ సంవత్సరము ఈ నూతన ధ్యాన బడక మందిరం కూడా ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి మేత్రానులందరితో, మనుషులతో, వేల కొలది మంది ప్రజలతో ఆ మందిరము దేవునికి, ఆంధ్ర ప్రజలకి సమర్పించబోతుంది. అందువలన ఇది చాలా ఖర్చులతో కూడినటువంటి బృహత్ కార్యం. ఆ కార్యము త్వరగా పరిపూర్తి అవ్వాలని మీరందరూ ఏలూరు ధ్యాన బడక మందిరం కోసం మీరు ప్రార్థించండి.
కోసం ప్రార్థించండి, మా టీం కోసం ప్రార్థించండి. అప్పుడు హైదరాబాద్ దాకా వెళ్ళే అవసరం లేదు. మీకు పక్కన ఇంకొక మొత్తగి ధ్యానపడక మందిరము ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు ఏ ప్రార్థనా స్థలం కావాలన్నా ఆ ధ్యానపడక కేంద్రము మీకోసం ఉంది. అందువల్ల దీక్షాపరులు కాబట్టి మీ ప్రార్థన దేవుడు చక్కగా వింటాడు. ఉపవాస దీక్ష చేసిన ప్రార్థన చాలా బలవంతమైనటువంటి ప్రార్థన. అందువలన మీరు ఆ ధ్యానపడక మందిరం కోసం ప్రార్థించండి. ఏలూరుకి రండి, విజయరాయికి రండి, మీరు ఆ మందిరం చూడండి, ప్రార్థించండి. అలాగే యూట్యూబ్లో నా పేరు కొట్టండి, ఫాదర్ బెన్నీ ఎస్విడి అని. విజయరాయ్ ఫాదర్ ఎలా యూట్యూబ్ ఉందో అలాగే యూట్యూబ్లో దివ్యవాణి టీవీ ద్వారా కానీ, కేథలిక్ టీవీ ద్వారా కానీ, ముత్తంగి టీవీ ద్వారా కానీ, ఏలూరు ఫాదర్ బెన్నీ టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ వందల విషయాలపై మంచి వాక్కు పరిచర్యలు అందులో ఉన్నాయి. వాక్యాన్ని వినండి, బైబిల్ చదవండి, బలపడండి, దేవుని సాక్షిగా నిలబడండి. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. చక్కని సందేశం. ప్రియులకు దేవుని బిడ్డలారా, నిజమైన ఆరాధికులుగా ఉందా, డూప్లికేట్ ఆరాధికులుగా ఉందామా? వినపడదల్లా. మనం మన యొక్క శరీరాన్ని దేవుడు కోరుకునేది, మన జీవితాన్ని, మన బ్రతుకుని చిన్ని కానుకలు కాదు, గొప్ప కానుక దేవుడు కోరుకునేది. పరిశుద్ధాత్మక నిలయంగా మార్చుకోవాలి. అందరూ సంతోషంగా ఒకసారి లేచి నిలబడదామా? లేచి నిలబడి సంతోషం మరొకసారి మన మధ్యలోనికి ఫాదర్ గారు రాబోతున్నారు. ఈ రోజున మనందరినీ కూడా ఆధ్యాత్మిక సంగీతంతో ముందుకు నడిపేటువంటి ఫాదర్ గారు, ఫాదర్ బాలస్వామి గారు. గట్టిగా చప్పట్లు కూడా తప్పలేదు. సంతోషంగా గట్టిగా చప్పట్లు తప్పలేదు. ఇంకా గట్టిగా సంతోషంగా వచ్చే మాట్లాడుకుంటూ దేవుని నామాన్ని తెలుసుకుంటాం. పరలోక ద్వారం అనేటువంటి ఒక పాటను పాడేటువంటి పుస్తకం ఇక్కడ అవైలబుల్గా ఉంది. మన పాడుతున్నారు కదా, తనగారి ఏలూరు సంవత్సరాలు. దీన్ని ఎంతో ఓపికతో మనం ఆరాధనలు పాడుకోవడానికి, దీవుల పూజలు పాడుకోవడానికి నూతనంగా రిలీజ్ అయిన కొన్ని పాటలు కూడా దీనిలో పొందుపరచడం జరిగింది. కాబట్టి మన రోజువారీ దినచర్యలో ఆధ్యాత్మికపరమైనటువంటి పాటలు పాడుకోవడానికి ఇది ఎంతో మనకు చక్కగా ఉపయోగపడుతుంది. ఇక్కడ దగ్గరలోనే పూజల రాసి ఉంది, ఎవరైనా సరే తర్వాత కొనుక్కోవచ్చు. ఎక్కువ పుస్తకాలు ఉంటాయి. అందరూ చప్పట్లు కొట్టుకుంటూ మనం పరలోక తండ్రి ఆరాధనలో నిండుగా దేవుడు మనం నడిపించాలని పాడుతున్నారు. పరలోక తండ్రి ఆరాధనా, పరలోక తండ్రి ఆరాధనా.
యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం